V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. I deem it is my privilege to introduce our honorable, particularly for this special at this historical Andhra University, which is literally kickstart center celebrations from April 2025 to April 2026. Judge High Court of Government of Andhra Pradesh, born in 1963, and Science and Technology, Ernakulam, Kerala State, did PhD in Law in Nagarjuna University. Vidyavani Sampanne Brahmane Kavihastini. And for the first time, when my secretary told me, was intending to invite me for this August conference, and then I realized when the topic was told that somebody has really misdirected the organizers to choose someone who was never formally initiated either into philosophy or. So then I consider my predicament. Because I am a judge, perhaps I am taken the status that I hold under the Constitution, that perhaps made me a chief guest. A chief guest is chiefly only a guest. A guest only watches here, sitting here, watching what the host will do. Therefore, very honestly speaking, I do need to do nothing. Therefore, with all my humility, I shall start well-being. That is, do your duty, don't worry about the result. So, if you I don't bother, because my duty is to stand here and speak. And it is with that refrain I speak to my friends. A few things I shall actually speak because it is with us. And by the time I complete them, you must be able to really recognize them. Perhaps the ultimate aim of these two international congresses converging here and conferring all that is known to them. ఆధ్వర్యంలో 17వ అంతర్జాతీయ సామాజిక తత్వశాస్త్ర దినోత్సవం మరియు 11వ అంతర్జాతీయ యోగా అండ్ స్పిరిచువల్ సైన్స్ దినోత్సవాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నేను ప్రొఫెసర్ వాంపల్లి వెంకట్రావు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇది ప్రతి సంవత్సరం భారతదేశంలో ఏదో ఒక యూనివర్సిటీలో ఈ రెండు సంస్థలకి కలిపి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మానవ మనుగడ శాస్త్ర సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకంగా ఉంది. మానవుడు చేస్తున్న తప్పిదాల వల్ల ఈరోజు ప్రపంచంలో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, హెల్త్ ఇష్యూస్ చాలా వరకు గ్లోబల్ ఏదైతే ఉందో దీని కారణంగా జరుగుతున్నటువంటి ఇవన్నిటికీ కూడా మానవుడు సామాజికంగా అర్థం చేసుకోవాలి. హ్యూమన్ వాల్యూస్, మానవ విలువలే ప్రధాన అంశంగా బతికినప్పుడు మానవ మనుగడ సాధ్యమవుతుంది తప్ప విలువలకి తిరోధకాలు ఉన్నటువంటి ఈ కాలంలో అందుకనే ప్రకృతి విపత్తుల మధ్య మానవుడు చాలా కొట్టుమిట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి సదస్సులు మానవ హ్యూమన్ వాల్యూస్ని పెంచే విధంగా దోహదపడతాయి సమాజానికని భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మనిషికి అనేక రకాలైనటువంటి అంశాల్లో యోగా తోడ్పడి డిసీజెస్ నుంచి మనిషిని బయటకు తీసుకొస్తుంది. కాబట్టి యోగా ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం ఇచ్చిన పిలుపుకి స్పందించి ఈరోజు యోగా డే కూడా ప్రపంచం అంతా నిర్వహిస్తుంది. అటువంటి ఈ యోగా తత్వాన్ని గురించి కూడా ఈరోజు మనం ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానంగా ఈరోజు హైకోర్టు జడ్జి గారు అయినటువంటి డాక్టర్ విఆర్కే కృపాసాగర్ గారు రావడం చాలా గొప్ప విషయం. ఆయన ఒక న్యాయమూర్తిగా ఉంటూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యోగాలు కోరి ఆయన ఇక్కడ మనకి సందేశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యోగాచార్య టీవీ
నరసింహారావు గారు విజయనగిరి యోగా ట్రస్ట్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఆయన కూడా ప్రత్యేకంగా వచ్చారు. దీనికి ప్రధానమైనటువంటి వ్యవస్థాపకులు బసవరాజ స్వామీజీ ఇక్కడికి వచ్చున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ బసవరాజ్ సిద్ధాశ్రమం ఫ్రమ్ ధార్వాడ నుంచి వచ్చున్నారు. అదేవిధంగా బెంగళూరు యూనివర్సిటీ నుంచి అనేక మంది ప్రొఫెసర్లు, జైపూర్ యూనివర్సిటీ నుంచి అనేక ప్రొఫెసర్లు, ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రతి విశ్వవిద్యాలయం నుంచి కూడా ఈరోజు రిప్రజెంట్ చేయడం జరిగింది. అనేక మంది సుమారుగా 500 మంది హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకున్నటువంటిది ఇది ఈ దేశ భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు ఉపయోగపడతాయని భావించడం జరుగుతుంది. కూటుకుప్పల సూర్యారావు గారు డాక్టర్ గారు ప్రజెంట్ చేసినటువంటి పేపర్ ఏదైతే ఉందో అది యోగా అండ్ హెల్త్ సంబంధించినటువంటి పేపర్ చాలా గొప్ప. పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు ప్రదర్శించినటువంటి ఆ పేపర్లో ఉన్నటువంటిది ప్రతి మనిషి ప్రతిరోజు కనీసం 20 నుంచి 40 నిమిషాలు యోగాసనంలో ఉంటే తప్ప మన తాలూకా బాడీలో ఏవైతే ఈ మెటబాలిజం ఉందో అది సమన్వయం కుదరదని చెప్పేసి ఆయన పేపర్లో తెలియజేయడం జరిగింది. అది చాలా గొప్ప సందేశం. పద్మశ్రీ డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు గారు మనకి విశాఖపట్నంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం పట్ల అతను నిరంతరం ప్రపంచ స్థాయిలో యుఎన్ఓ ఆధ్వర్యంలో, యునెస్కో ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు తీసుకురావడంలో దోహదపడుతున్నారు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో వచ్చి పార్టిసిపేట్ చేసి ఆయన ఈ ఒక్కరోజే కాదు, ఈ కార్యక్రమానికి ఆయన ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి ఉపాధ్యక్షులుగా ఉంటూ ప్రతి సంవత్సరం ఒక యూనివర్సిటీని ఎంకరేజ్ చేసి మీరు కార్యక్రమాలు చేయండి అని ఆయన ప్రాసెస్లో జరుగుతుంది. ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విద్యార్థులకి, అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ గారికి, మా రిజిస్ట్రార్ గారికి, మా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, అందరికీ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సెంటినరీ సెలబ్రేషన్స్ కోసం విశ్వవిద్యాలయం పరిగెత్తున్న తరుణంలో ఆర్ట్స్ కాలేజ్ వాళ్ళు ఎంతో ప్రతిష్టాత్మకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ యొక్క ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ఆన్ సోషల్ ఫిలాసఫీ అండ్ యోగా జరపడం విశాఖ నగరంలో ప్రతి ఒక్కరికి గర్వకారణం. ఆంధ్ర యూనివర్సిటీలో ప్రతి విద్యార్థికి రోమాలు నిక్కబొడిచినటువంటి ఆనందం కలిగినటువంటి మహోదయం. ఈ ప్రపంచం నడుస్తుందంటే వేరే కారణం ఫిలాసఫీ, యోగా. ఎప్పుడైతే మైండ్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందో అప్పుడే ఈ ప్రపంచం విషాదంగా ఉంటుంది. అందుకే 1942లో జపాన్ వరల్డ్ వార్ తర్వాత జపాన్ కాన్స్టిట్యూషన్లో దాని పేరు పీస్ కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టారు. దాని ప్రియాంబుల్లో వి ద జపనీస్ వుడ్ లైక్ టు హ్యావ్ ద పీస్ అని ప్రారంభిస్తారు. శాంతి కోసమే ప్రయత్నిస్తామని ప్రారంభిస్తారు. అర్థం ఏంటి? ప్రపంచం శాంతిగా ఉండాలంటే మనసు, శరీరం రెండు కూడా ప్రశాంతంగా ఉండడానికి యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ సహకరిస్తాయి. అలాగే చరిత్రలో అరిస్టాటిల్, ప్లాటో, హెర్క్యులస్, హిపోక్రేట్స్ అందరూ కూడా ఆరోగ్యం నుంచి ఆనందం వరకు కూడా కృషి చేశారు. కాబట్టి వేదాంతం అనేటటువంటి సబ్జెక్ట్ని ప్రతి విద్యార్థికి కూడా విద్యార్థి దశ నుంచే ప్రారంభిస్తే వారి జీవితంలో ఆనందాలు వచ్చి ఇప్పుడున్న ఈ రష్యా యుద్ధాలు లాంటివి, లేకపోతే గాజా యుద్ధాలు లాంటివి జరగకుండా ప్రపంచం శాంతివంతంగా ఉంటుంది. Department of Philosophy, I congratulate and I thank Professor and other people, and also our Honorable Prime Minister has included philosophy in CBSE syllabus of the students. Really, it is a great breakthrough. Thank you very much.